హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ డే టైమ్ ఫ్రేమ్లో వచ్చేసి ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. సో మనం వచ్చేసి 15 మినిట్స్లో ట్రేడ్స్ అండ్ అనాలిసిస్ చేద్దాం కాబట్టి 15 మినిట్స్లో మనం అనాలిసిస్ రేపు మార్కెట్కి అంటే 10th నవంబర్ మార్కెట్కి మన లెవెల్స్ అయితే మార్క్ చేసామండి. సో మనం ఎస్టర్డే అయితే మనం ఎస్టర్డే అంటే ఫ్రైడే మార్కెట్లో మన లెవెల్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయినాయని చెప్పుకోవచ్చు అండి. కరెక్ట్గా ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అనుకున్నా, ఓపెనింగ్ అవడమే ఈ లెవెల్ దగ్గర నుంచి డౌన్ సైడ్ మూమెంట్ వచ్చి, సో అప్పుడు ఏంటంటే లెవెల్స్ మారుతాయి అని అనుకున్నాను. సో బట్ ఈ లైన్ అనేది 25,450 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గానే యాక్ట్ అయితే అయిందండి. ఈ లెవెల్ ఈ 11:30 క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఇది మనం క్యాండిల్లో మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేయమండి, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కాబట్టి. ఈ 12 ఫామ్ అయిన క్యాండిల్లో హై మార్క్ చేసుకొని మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకుందామండి. అలానే ట్రేడ్స్ ప్లాన్ చేసుకుంటే తర్వాత మన టార్గెట్స్ అయితే హిట్ అయినాయండి. ట్రేడ్స్ అయితే బాగానే సక్సెస్ఫుల్గా అయిందని చెప్పొచ్చు. నిఫ్టీలో అలానే సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా లెవెల్స్ అనేవి బాగా వర్కౌట్ అయినాయండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాము. ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం మనం కాల్ సైడ్ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాము. సేమ్ యాక్సిస్ అలానే ఈ లెవెల్ బ్రేక్ అయింది. ఈ క్యాండిల్ దగ్గర ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకున్నాము. మనకి టార్గెట్స్ అయితే హిట్ అయిపోయినాయి. ఈ లెవెల్ దగ్గర కన్సోలిడేషన్ అయిద్దామని చెప్పుకున్నాం. సో అలానే ఇక్కడ కన్సోలిడేషన్ అయ్యి మళ్ళీ బట్ ఈ లెవెల్ హై బ్రేక్ అయింది. అప్ సైడ్ టార్గెట్స్ పెట్టుకోవచ్చు అని చెప్పుకున్నాం. సేమ్ అలానే ఈ లెవెల్ దగ్గర ఫ్రైడే మార్కెట్లో అనాలిసిస్లో మనం ఇక్కడ రెసిస్టెన్స్ ఉందని చెప్పుకున్నాం. సేమ్ అలానే మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయితే అయిందండి. లెవెల్స్ అయితే బాగా వర్కౌట్ అయినాయండి. సేమ్ అలానే మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా అండి మూడు లెవెల్స్ అయితే బాగా వర్కౌట్ అయినాయి అని చెప్పుకోవచ్చు అండి. కమింగ్ టు అవర్ అనాలిసిస్, రేపు అనాలిసిస్ చూద్దామండి. లెవెల్స్ వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ చూసుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో రేపు వచ్చేసి ఒక బేరిష్ సైడ్ మూమెంట్ అని అయితే అనిపిస్తుంది. అంటే ఫుడ్ సైడ్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ నిఫ్టీ ఓపెనింగ్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ ఇస్తే 25,550 దగ్గర నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందండి. అలానే నిఫ్టీ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంట్ ఇస్తే 25,450 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ 25,450 బ్రేక్ అయితే నెక్స్ట్ వచ్చేసి 25,400 దగ్గర సపోర్ట్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అయితే 9:30 తర్వాత మన లెవెల్స్ ఎప్పుడైనా 9:30 తర్వాత చూడండి, ఎందుకంటే అప్పుడే మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ అన్నీ పోయి నార్మల్ కాన్స్టెంట్ ఆర్డర్స్ పడుతూ ఉంటాయి. 9:15 to 9:30 ఏంటంటే ఆర్డర్స్ ఎక్కువ పడటం వల్ల క్యాండిల్స్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో నిఫ్టీ వచ్చేసి 25,450 ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ 25,450 దగ్గర మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అండి. అప్ సైడ్ మూమెంటం అయితే ఇక్కడ ఈ లెవెల్ దగ్గర 25,550 దగ్గర మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ డే టైం ఫ్రేమ్ వచ్చేసి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. డే టైం ఫ్రేమ్లో వచ్చేసి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి డే టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి. కమింగ్ టు అవర్ అనాలిసిస్ అండి, మనం 15 మినిట్స్లో ట్రేడ్ చేస్తాం కాబట్టి రేపు వచ్చేసి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంట్ వస్తే ఇక్కడ 57,800 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉందండి. ఈ లెవెల్ కనుక అప్ సైడ్ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి డౌన్ సైడ్ మూమెంట్ వస్తే ఈ లెవెల్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండండి. 57,800 దగ్గర మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంట్ ఇస్తే ఇక్కడ అయితే మనం 58,106 దగ్గర మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ మనం అనాలిసిస్ లెవెల్స్ అయితే డ్రా చేసాం కానీ బట్ మిస్ అయినాయి.
మిడ్ క్యాప్ లెవెల్స్ అనేవి డ్రా చేసి మళ్ళీ ఈ వీడియోలో యాడ్ చేస్తానండి. సో కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ డే టైం ఫ్రేమ్ చూస్తే మనం డే టైం ఫ్రేమ్లో వచ్చేసి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే, అంటే స్ట్రాంగ్ కాదండి, ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. కమింగ్ టు 15 మినిట్స్ అవర్ అనాలిసిస్ అండి. మనం 15 మినిట్స్లో అనాలిసిస్ చేస్తాం కాబట్టి 15 మినిట్స్లో వచ్చేసి రేపు మార్కెట్ మిడ్ క్యాప్ నిఫ్టీ మార్కెట్ అప్ సైడ్ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తే ఇక్కడ 13,500 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అండి. ఈ లెవెల్ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఈ లెవెల్లో మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అలానే మిడ్ క్యాప్ నిఫ్టీలో 13,430 నుంచి 13,475 వరకు ఈ లెవెల్లో అయితే కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బట్ ఈ లెవెల్ దగ్గర కొంచెం ట్రేడ్స్ అనేది అంటే ప్లాన్ చేసుకుంటే మీరు సైడ్ వేస్ మార్కెట్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి ఈ జోన్స్లో. మార్కెట్ మిడ్ క్యాప్ నిఫ్టీ మార్కెట్ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూవ్మెంట్ ఇస్తే 13,400 అండి. 13,400 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ లెవెల్లో మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో ఇదండి మన రేపటి మార్కెట్ అనాలిసిస్. రేపు మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటుందో, మన లెవెల్స్ ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. మన ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, బాయ్. కమింగ్ టు అవర్ అనాలిసిస్ అండి. మనం వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ చూద్దామండి. నిఫ్టీలో వచ్చేసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 25,550 అండి. 25,600 అండి. 25,600 వచ్చేసి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే చెప్పుకోవచ్చు. అలానే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 25,450 అండి. 25,450 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా అనేది చెప్పుకోవచ్చు అండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 57,670 అండి. 57,670 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా చెప్పుకోవచ్చు. అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 58,100 అండి. 58,100 వచ్చేసి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనేది చెప్పుకోవచ్చు అండి. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ రేపు అనాలిసిస్కి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 13,500 అండి. 13,500 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకోవచ్చు. అలానే కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి. స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 13,400 అండి. 400 ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే 13,350 అయితే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బాయ్.